తాడికొండ అడ్డరోడ్డు సెంటర్లోని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పున్నమి చెరువులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, నిర్మాణాలను హైడ్రా తరహాలో కూల్చివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రభుత్వ అధికారులను కోరారు. అడ్డరోడ్డు సెంటర్లోని పున్నమ చెరువుని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై పున్నమి చెరువుని కాజేశారు. చెరువుని కాపాడాలని సిపిఐ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఏప్రిల్ 14న పొన్నికలు పర్యటనలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎల్పిఓ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం తాడికొండ పంచాయతీలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా పున్నమి చెరువు విషయమై సిపిఐ అలుపెరగని పోరాటాలు కొనసాగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటపల్లి మధుసూదన్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అడ్డరోడ్లో ఉన్నటువంటి 100 సంవత్సరాలు దాటినటువంటి చెరువుని కుటుంబరావు అనేటటువంటి ఎంఆర్ఓ అవినీతికి బలైపోయింది. ఆ బలైపోయినటువంటి చెరువును రక్షించుకోవడానికి ఈ తాడికొండ, పొన్నికల్లు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఏకకంఠంతో పార్టీలకు అతీతంగా గత 2-3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా కరోనా కాలంలో కూడా దాని మీద ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తా ఉన్నాం. అయితే ఫస్ట్ లో ఎంఆర్ఓ గారు అది చెరువు పోరంబోకని రాశారు. ఆ తర్వాత మరొక సందర్భంలో దాని రిజిస్ట్రేషన్ కుదరదు అని చెరువు పోరంబోకని మళ్ళీ రెండోసారి కూడా ఇందాక మధు గారు చెప్పినట్టు అనిల్ కుమార్ గారు ఆయన రాయటం అనేది జరిగింది. ఆ కుటుంబరావు అనేటటువంటి అవినీతి తిమింగలం వచ్చిన తర్వాత ఇది చెరువును మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్ మాట్లాడండి. అడ్డరోడ్డు సెంటర్లో 1908లో కంతేటి పున్నమ్మ గారి సంతానం లేనందువల్ల ఎంతో బాధపడి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఆస్తులన్నీ 5 దగ్గర 4 ఎకరాల 23 సెంట్లు కొనుగోలు చేసి ప్రజల కోసం చెరువు తీయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఆమె చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బులతో 23 సెంట్లు చెరువు వేయించింది ప్రజల కోసం ధర్మ చెరువుగా. అదే చెరువుని తర్వాత 1921లో కంతేటి గురునాథం గారు వారు వయసులు అట్టనే వ్యాపారవేత్త, వారు కూడా ఎంత ఆస్తులు సంపాదించినా వారికి కూడా సంతానం లేదు. దాని అందువల్ల అడ్వర్టైజ్ వచ్చి చూసినాక వారు అడిగారు ఈ చెరువు ఏంటి ఇదంతా ఉందని. అప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు కంతేటి అప్పుడు ఉంది పున్నమ్మ గారు సరిపోయినాక వారి తర్వాత కంతేటి రామస్వామి గారు ఉన్నారు. అప్పుడు వారు చెప్తే రామస్వామి గారు దాన్ని తీయించింది కంతేటి పున్నమ్మ గారు అని చెప్పారు. అప్పుడు ఆయన సంతానం లేనందువల్ల రామస్వామి గారిని కంతేటి రామస్వామి గారిని కలిసి వారు ఏమండి నాకు కూడా సంతానం లేదు, నేను కూడా తటాకం తీర్చే ఆలోచనలో ఉన్నానంటే అప్పుడు ఆయన చెప్పాడు ఏమనంటే ఈ ధర్మ చెరువుగా మీరు తీర్చేటైతే నేను మీకు ఇస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఓకే అండి నేను ధర్మ చెరువుగా చెప్తా, నాకు సంతానం లేదు, ఎన్నో ఆశ్రయ వచ్చినాయి కానీ సంతానం లేని వల్ల బాధలు పడుతున్నాను, నిధులు పడతలేదని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు వెంటనే ఆయన నామకార్థం 100-200 తీసుకుని ఎందుకంటే ఉన్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ చేశాడు. 4 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయగానే 4 ఎకరాలను చెరువుగా ఏర్పాటు చేశాడు. 4 ఎకరాల 23 సెంట్లు చెరువు 20 అడుగుల లోతులో ఉంది. చుట్టూత 20 అడుగుల్లో కట్టలేసి ఎప్పుడు ఎండాకాలం అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎప్పుడు నీళ్లు లేకుండా లేదా చెరువు అట్టానే ఆక్రమణ మీద వచ్చిన ఫిర్యాదు మీద విచారణకు వచ్చాము. దీన్ని కూలంకషంగా విచారణ చేసి ఇందులో ఏదైనా ఆక్రమణ ఉన్నట్టయితే గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా కట్టడాలు ఉన్నట్టయితే వాటిని తొలగించడానికి ఉత్తర్వులు ఇస్తాము. తర్వాత ఈ చెరువు ఎవరికి చెందింది ఇది అనేది దాన్ని మరి ఎంక్వైరీ చేసిన తర్వాత దాని మీద రిపోర్టు సబ్మిట్ చేయండి, పై అధికారులు సబ్మిట్ చేస్తారు. ఈ పున్నమ్మ చెరువు కొన్ని దశాబ్దాలుగా ప్రజలందరికీ ఉపయోగపడుతుందని దాన్ని నిలుపుకోవాలని ఒక రకమైనటువంటి ఉత్సాహం చూస్తాను నేను. ఇది వాస్తవం న్యాయమైంది కూడా. ఇది నేను పరిశీలన చేసి ఏ వాస్తవ భాగం పై అధికారులు తెలియజేయడానికి
మీ అభిప్రాయం దాన్ని ఓకే. ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ తీర్మానం చేయించి అక్రమం తొలగించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేస్తాం. ఓకే.